వస్తాయి. గారి దగ్గర సాయికృష్ణ గారు బెంగాల్లోకే మనం వెళ్ళాలి, ఎందుకంటే టైమ్ అండ్ అగైన్ షీ హాస్ బీన్ లెవెలింగ్ ఎలిగేషన్స్ అగైన్స్ ఎలక్షన్ కమిషన్, బీజేపీ, చివరికి స్ట్రాంగ్ రూమ్ లో కూడా వీళ్ళు మార్చేస్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా ఈసీ అన్ని పార్టీలకి మెయిల్స్ పంపించింది, ఏది సీసీటీవీ కెమెరాలు ఆపేయడం, దానికి సంబంధించి వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతున్నా అందరూ ఎక్నాలెడ్జ్ చేశారు. మళ్ళీ ఎందుకు వచ్చి ఆవిడ బయటకు వచ్చి ఈ ఎలిగేషన్ అంటే అది యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మనం గెలిచామనుకోండి అంతా బాగున్నట్టు, మనం గెలవకపోతే మాత్రం డెఫినెట్లీ ఈవీఎంలను తప్పుపట్టడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది ఈ మధ్య కాలంలో. సో దాన్ని ఇప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని పెద్దగా మమతా బెనర్జీ ఫ్రస్ట్రేషన్ గురించి మనం ఒక 2-3 రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. యాక్చువల్లీ మమతా బెనర్జీ ఎంత ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్తున్నారో అంత ఓటమికి సంబంధించిన సంకేతాలు ఉన్నాయని కూడా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. అయితే నిజంగా మీరు చెప్పినట్టుగా వెస్ట్ బెంగాల్లో ఒక రూపురేఖలు మారబోతున్నాయి, వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం మారబోతోంది. నాకు రామ్మోహన్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళకి సంబంధించిన సభ్యుల మీద కూడా దాడులు జరిగాయంటే అది ఇంకా దాన్ని ఏం చేయలేం మనం, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి అది. సో లా అండ్ ఆర్డర్ ని సెట్ చేస్తే, పూర్తిగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహిస్తే మమతా బెనర్జీ గెలవడం కష్టమని మొదటి నుంచి అనుకుంటున్నది. ఇక్కడ నేను వెస్ట్ బెంగాల్లో ట్రెండ్ గురించి ఒకసారి నేను చెప్తానండి. మామూలుగా రీజియన్స్ వైజ్ చూస్తే వెస్ట్ బెంగాల్లో గతంలో ఉన్నటువంటి ఫలితాలకు ఇప్పుడు ఎక్కడ మారుతోంది అని అంటే గనక, నార్త్ బెంగాల్ 2021లో బీజేపీకి క్లీన్ స్వీప్ ఉండింది. నార్త్ బెంగాల్లో 27 సీట్లు ఉంటాయి. ఉత్తర బెంగాల్లో 27 సీట్లలో 21 సీట్లు బీజేపీ గతంలో గెలిచింది, 2021లో గెలిచింది. 5 సీట్లు టీఎంసీ గెలిచింది. బట్ 26కు వచ్చేసరికి లీడ్స్ చెప్తున్నాను, 15 సీట్లలో బీజేపీ లీడ్ లోనే ఉంది, టీఎంసీ 5 సీట్లలో లీడ్ లో ఉంది. అంటే నార్త్ బెంగాల్ ని బీజేపీ రిటైన్ చేసుకుంటోంది, గతంలో వచ్చిన ఫలితాలని ఇప్పుడు రిటైన్ చేసుకుంటోంది. అండ్ నెక్స్ట్ రెండోది, నార్త్ బెంగాల్ నుంచి చికెన్ స్నెక్ వస్తే, చికెన్ స్నెక్ లో సిలిగురి కారిడార్, అక్కడ ఉత్తర దినాజ్పూర్, దక్షిణ దినాజ్పూర్, మాల్డా, ముర్షిదాబాద్ పూర్తి ముస్లిం మెజారిటీ స్థానాలు ఇవి. ఈ 4 జిల్లాల్లో బీజేపీ 27 స్థానాల్లో లీడ్ లో ఉంది, టీఎంసీ 13 స్థానాలలో లీడ్ ఉంది. నిజానికి గతంలో చూస్తే 2021లో టీఎంసీ 36 స్థానాలు గెలుచుకుంది, బీజేపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇవాళ ఫ్లిప్ అయింది, బీజేపీ అక్కడ నంబర్స్ పెరిగాయి, 27 స్థానాల్లో లీడ్ లో ఉంది. అఫ్ కోర్స్ ఇవి ఫలితాలుగా మారతాయా, విజయంగా మారుతుందా మనం చూడాలి, ఇంకో గంటలో తేలుతుంది. ఇది చికెన్ స్నెక్, అంటే పూర్తి ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి. గ్రేటర్ కోల్కతా, ఇది ప్రెసిడెన్సీ అంటారు. ఈ గ్రేటర్ కోల్కతా ఆల్మోస్ట్ మీకు సౌత్ 24 పర్గనాస్, నార్త్ 24 పర్గనాస్, లేకపోతే హుగ్లీ, కోల్కతా ఇట్లాంటి ప్రాంతాలన్నీ ఉంటాయి. నదియా వస్తుంది, హౌరా వస్తుంది. సో ఈ జిల్లాల్లో ఇది మీరు చెప్పేది కోల్కతా ప్రెసిడెన్సీ కిందకి. సో అది యాక్చువల్లీ ఇంతకు ముందు బీజేపీ ఎప్పుడు కూడా అక్కడ గెలవలే. బీజేపీ గతంలో నేను చెప్తాను, గతంలో 21లో బీజేపీ 14 సీట్లు గెలవగలిగింది. అది కూడా కృష్ణాగంజు, బాంగోన్, ఉత్తరు, ఒక ఈస్ట్ వైపు గెలిచారు వాళ్ళు. బట్ ఇప్పుడు ఈసారి చూస్తే అంటే టీఎంసీ 92 సీట్స్ గెలిచింది. ఈ గ్రేటర్ కోల్కతా రీజియన్ లో 107 సీట్లు ఉంటే అందులో 92 సీట్లు టీఎంసీ గతంలో గెలిచింది, 2021లో గెలిచింది. బీజేపీ కేవలం 14 సీట్లకే పరిమితమైంది. బట్ ఇప్పుడు 2026లో చూస్తే 45 సీట్లలో బీజేపీ లీడ్ లో ఉంది, టీఎంసీ 35 సీట్లలో లీడ్ లో ఉంది. అంటే నంబర్స్ మారుతున్నాయి, అంటే మూడ్ షిఫ్ట్ కనబడుతోంది. అసలు వాళ్ళు బీజేపీ ఎప్పుడు గెలవని మీకేమనిపిస్తుంది, ఓటర్ ఎందుకు ఇంతలాగా తన మనసు మార్చు? ఒకటి అంటే ఇంతకు ముందు బీజేపీకి ఓటు వేయాలని ఉన్నప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదు, ఎందుకంటే 30 నుంచి 40% ఓట్లు ముస్లిం ఓట్లే ఉన్నాయి. సో గంపగుత్తగా టీఎంసీ క్యారీ అవుతాయి, అవి పోలరైజ్ అయిపోతాయి. సో ఒకవేళ మనం ఓటేసినా కూడా గెలవము, గెలిచినా కూడా ఒకవేళ మనం ఓటేసినందుకు మనం టార్గెట్ అవుతాము. సో భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అట్లాంటి టైంలో ఒకవేళ నిజంగానే ఓటు వేయాలనుకున్నా, వేసినా గెలవని పరిస్థితి ఉంటే మన పరిస్థితి ఏమవుతుంది అనే ఒక భయం విపరీతంగా ఉండిందండి. 2021 ఎలక్షన్స్ అప్పుడు అయిన తర్వాత నేను చాలా మందితో అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాను, అండ్ మొన్న కూడా మాట్లాడుతూనే ఉన్నాను. ఎలక్షన్ స్టార్ట్ అయిన రోజుకి నేను నాకు మేజర్ గా ఇక్కడ గేమ్ చేంజింగ్ అంశం ఏదన్నా ఉంది అని అంటే అది అమిత్ షా అక్కడే కూర్చోవడం, అమిత్ షా అక్కడే ఉండడం, అండ్ పోలింగ్ 2 ఫేజుల్లోనే పోలింగ్ నిర్వహించడం. ఈ 2 ఫేజుల్లో పోలింగ్ నిర్వహించిన టైంలో కూడా అసలు ఎటువంటి చెదురుముదురు ఘటనలు మినహా, చిన్న చిన్న ఘటనలు మినహా అసలు హింసాత్మక వాతావరణం లేకుండా పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ 2,40,000. కనీసం సాయికృష్ణ గారు, సురేష్ కొచాటిల్ గారు మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. సురేష్ కొచాటిల్ గారు వాస్తవంగా నిన్న జర్నీలో ఉన్నారు, కొంచెం ఆలస్యమయ్యారు, బట్ ఫోన్ ఇన్ లోకి వచ్చారు. సురేష్ కొచాటిల్ గారు నమస్తే. ఈ రిజల్ట్స్
ట్రెండ్స్ చూస్తున్నారు. ట్రెండ్స్ దాటి ఇప్పుడిప్పుడే రిజల్ట్స్ అంకంలోకి ప్రవేశించింది. ఓవరాల్గా ఫస్ట్ వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ తమిళనాడు, మిగిలిన 2 రాష్ట్రాల గురించి మనకి ముందరే నిర్దిష్టంగా ఒక అవగాహన ఉంది కాబట్టి